మెడ్రాస్ రాష్ట్రంలో అప్పటికే ఈ కేంద్ర ఆధీనంలో ఈ ప్రాంతం పోయి ఉండుంటే ఈ లంబాడి బంజారా కూడా సుగాలి వీళ్ళంతా ఒకటే అని తేల్చేసి అప్పటికే మనకు రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ అన్యాయం జరిగింది, ఆ నష్టం జరిగింది బంజారా కమ్యూనిటీకి. ఇవాళ నష్టం జరిగిన దాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది పోయి ఇవాళ హ్యూజ్ కమ్యూనిటీ, సింగిల్ డిజిట్ కమ్యూనిటీ ఇవాళ ఏదైతే 40 లక్షల మీద ఉన్నటువంటి ఎందుకు కుట్ర జరుగుతూ ఉందనేది మేము చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే ట్రైబల్ ఏరియా బెల్ట్ ఉంది. ట్రైబల్ ఏరియా బెల్ట్లో కేవలం 50 నుంచి 55 మండలాలు, అది ట్రైబల్ మండలాలు. అక్కడ మినరల్స్ ఉన్నాయి. మొన్ననే 100%, ఎందుకంటే భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ద్వారా 244 ఆర్టికల్ ద్వారా 1/70 యాక్ట్ పీసా చట్టం ఏదైతే ఉన్నాయో క్లియర్గా రాయబడ్డాయి ఇప్పటికి రాజ్యాంగంలో. వాటిని పే చేసుకొని ఇచ్చినటువంటి రైట్స్ ఎవరికి ఇచ్చారు? రైట్స్ అవి ట్రైబల్స్కి ఇచ్చారు రైట్స్. ఆ రైట్స్ని లాక్కోవడానికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ చేసి జీవో 3ని కొట్టిపించేశారు. అంటే నేను ఏమంటున్నా అంటే కోర్టులు ఇన్వాల్వ్ కానటువంటి అంశంలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక అసంబద్ధమైన తీర్పు